सुदर्शनाय विद्महे हेतिराजाय धीमहि तन्नः प्रचोदयात् स्वाहा दर्शनाय इदौ देवो सुदर्शन भगवान की देवो सुदर्शन भगवान की देवो सुदर्शन भगवान की ओम छौ नारसिंहाय स्वाहा नारसिंहाय इदौ स्वयं త్వరగా మన యాగశాల ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం సప్తదే అక్టే సమిద సప్త దిక్వా సప్త ఋషయ సప్తనామ ప్రియాణి సప్తహోత్రా సప్తదాత్వాయ దందే సప్తయోనిరా ప్రస్వాగృతేన ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిర్దేవదో సమో నమస్య భాగం ధ్వరే స్వాహా శ్రీ విష్ణవే పరమాత్మన ఇదో దేవో యజ్ఞేశ్వర భగవాన్ కే ఓం వసోత్తారాంజో దివసో మేధారాజదివాయ సాహో యద వృదస్యవాయేణ మేధారాముష్మిల్లోకే బింబమానో ప్రతిష్ఠితాచ్యేన జోర్యతే జోవాచ్యం తేజో వసోత్తారాదేత దైవాస్మై తేజో వరుందే తోకామా వై వసోత్తారా కామానే వరుందే తదః శతం సంపూర్య పరమనా పరిశించా ఓం నం బలాయ కవచాయ ఓం ఇది పరమనా పరిశించా దర్శనాత్ భక్తాని కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మ
కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ దేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ ఉర్విత పశులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదుర వైకుంఠము కాన చైన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ పరభూలక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దినివో శ్రీ వెంకటపు తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాన చైన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు
అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు వట్టి వేరు కురువేరులు గరుడ గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా 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 కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దుమ్ములో చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఆ ఆ జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక
బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక నందగోపనందనుడే నాటి బాలుడు ఇందు నేడెరే పల్లె నేచి పెరిగెను 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 మంచి వెన్న బువ్వలిపుడు మలసి ఆరగించ నేర్చే మంచి వెన్న బువ్వలిపుడు మలసి ఆరగించ నేర్చే అంచితముగ శ్రీ వెంకటాద్రి మీదను అంచితముగ శ్రీ వెంకటాద్రి మీదను ఎంచి అప్పలప్పలను చుయనసి కాగిలిల్చ నేర్చెదించరాని పురము మీద దివ్యకాంతను నందగోపనందనుడే నాటి బాలుడు ఇందు నేడెరే పల్లె నేచి పెరిగెను నందగోపనందనుడే అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు దుబ్బుడు రోల శిశువు త్రువి 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 అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు దొప్పుడు రోల శిశువు త్రువి 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 పుట్టు శంకు చక్రముల పుట్టిన శిశువు త్రువి త్రువి పుట్టుకతోలే మారు పుట్టువైన శిశువు త్రువి త్రువి ఒట్టుక పాలు వెన్నలు నోలనాడు శిశువు తొట్టెలలోని శిశువు త్రువి 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 అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు దుబ్బుడు రోల శిశువు త్రువి 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 పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గరుడ వాహన గోవింద గానలోల గోవింద గానలోల గోవింద వానర సేవిత గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద వారధి వందన గోవింద
శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సర్వోపచారార్థం అక్షరాం సమర్పయామి. తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివలోకమున చిద్విలాసమున భ్రమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల భూవంతుల చేమంతిగయగసి నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి సితహిమ కందర యతిరాట్ సభలో తపఫలముగ తడుకుమని తల్లితనముకై కల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము శుక్రవారం లక్ష్మీ కటాక్షం కొరకు ఐశ్వర్యం కొరకు అమ్మవారి యొక్క మూల మంత్ర హవన కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కనైనటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తామర పుష్పములతో 11 మార్లు శ్రీ సూక్తములతో హవన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. దాంతో వాడు ఇక్కడ ఇప్పటిదాకా చేసిన తమ్ముడు ఈ భేరీ పూజ కావడానికి 1:40 నిమిషాలు పడుతుంది. ఆ 1:40 నిమిషాల సమయం మీ అందరికీ కూడా కొంచెం అనుకూలంగా కావడం కోసం కొంత పూజ ఇక్కడ మేము ముందే పూర్తి చేసాం. మిగతా ఏ ప్రధాన ఆరాధన అయితే ఉందో ఆ ఆరాధన మీరు అందరూ వచ్చిన తర్వాత ఆరాధన పూర్తి చేసాం. ఎందుకంటే ఇంద్రాది అష్టదిక్పాలకులు, గణపత్యాది పంచ లోకపాలకులు, చక్కనైనటువంటి ఆదిత్యాది నవగ్రహములు ఎవరు వస్తారు ఇక్కడ? చేతి వ్యక్తి లేదు. ఆడవాళ్ళు తిరిగేనా? మగవాళ్ళు ఎవరు రారా? మీ ఇష్టం. మీకు డబ్బులు రావాలంటే వాళ్ళ దగ్గరికి రావాల్సి. శ్రీదేవి లక్ష్మీ స్వరూపమైతే భూదేవి భూమి స్వరూపం. ఈ ఇద్దరు ఏదైనా ఒకదా? భూమి అయితే ఆలయం పెట్టగలమా? విగ్రహాలు పెట్టగలమా? చేయలేము. భూమికి అధిపతి ఎవరు? భూదేవి. అంతేనా? భూదేవి ఎవరు? శ్రీమూర్తి. అంతేనా? శ్రీదేవి లక్ష్మీ కటాక్షం ఆలయం కట్టాలంటే ఏం కావాలి? ఎవరు ఇవ్వాలి? లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి కూడా వస్తాడా? రాడు. అటువంటి స్వామిని మనం ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టుకున్నామంటే భగవద్ అనుగ్రహం, స్వామి యొక్క అనుగ్రహం. అటువంటి స్వామి బ్రహ్మోత్సవాలలో
చక్కనైనటువంటి ఎదుర్కోలు మహోత్సవం అంటారు. రాయభారము అంటే చక్కనైనటువంటి రాయల వారిగా ఆయన కూర్చోబెట్టి ఆయన యొక్క విశేషములు తెలుసుకుంటూ బరువులు దింపుకొని ఆ స్వామి వారిని వివాహమాడేటువంటి సమయం శుభముహూర్తాన్ని నిర్ణయం చేసుకోవాలి. మనందరం కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క దశావతారాల గురించి ప్రతి సంవత్సరం కూడా తెలుసుకున్నాం. చెప్తున్నారు ఆమె ఎలా ఉంటుందంటే ఆమె 3 లోకాలు పాలిస్తుంది అంటారు. ఇంకోటేమో ఈ భూమి స్వరూపమే ఆవిడ అంటున్నారు. ఇంకోటేమో అందరికీ డబ్బులు పంచుతుంది అంటున్నారు. ఇంకోళ్ళేమో అలక్ష్మి అసలు డబ్బులే ఉండదు, వచ్చేది వచ్చినట్టు తీసుకుపోతుంది అంటున్నారు. ఇంకోళ్ళేమో ప్రకృతి స్వరూపం అంటున్నారు. ఏం అర్థం కావట్లా మాకు. అసలు ఎందుకు వచ్చాము, ఏంటి ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఏంటి విచిత్రమైన క్యారెక్టర్ల గురించి తెలుసుకుందామని వచ్చాం. అలా ఎవరు విచిత్ర స్వరూపం? నేను మీకు అడ్రస్ చేయలేదు, ఇక్కడికి రమ్మని చెప్పి. నేను డ్రెస్ వేసాను. అసలు వచ్చింది ఎందుకు? మేము ఎందుకో వచ్చానులేండి. మేము ఎందుకో వస్తాం, మీ గురించి స్వామి ముల్లోకాలు పాలించేటువంటి వాడు. ఆ ముల్లోకాలు సురక్షితంగా ఉన్నాయా లేవా అని చెప్పి అలా వీక్షణ కోసం తిరుగుతున్నాం. ముల్లోకాలు పరిపాలించాలంటే ఎవరున్నారు? గొప్ప వ్యక్తులు. మీరే స్వామి చెవిన పడింది అన్నారే కానీ వాళ్ళు గొప్ప వ్యక్తులే అనలేదు. గొప్ప వ్యక్తులు ఉన్నారని తెలుసుకొని వచ్చా అన్నారు. అంటే గొప్పవాడు కాబట్టి మీరు వచ్చింది. ఇక్కడికి రాలేదు, వచ్చాక తెలుసుకున్నాం ఒక్కొక్కరి ద్వారా. అయ్యా మా ఈ సమస్యలు ఉన్నాయి, ఆవిడే ఇక్కడ ఆయన చూస్తే వచ్చి తొంగి చూస్తున్నాడు దొంగ చూపులు. మా స్వామి తొంగి చూడాల్సిన అవసరం చూస్తున్నాడు. ఒక్కసారి సగం తిరుగున్నాడు ఆయన, పక్కకి తిరిగి చూస్తున్నాడు. అదే మా స్వామి పక్కకి తిరిగిపోతున్నాడు. వాళ్ళు మీ వెనకాల ఉన్న అమ్మ వాళ్ళని చూడండి, ఇద్దరు ఆయన్నే చూస్తున్నారు. చక్కగా సైట్ వేస్తున్నారు. మా స్వామి ఎంత నీలమేఘ శ్యాముడైనా మా అమ్మవారు నిత్యము నిటారుగానే పెడతారు. దొంగ చూపులు చూస్తూ దొంగదారుడు దొంగేటటువంటి ఆయన నా దగ్గరికి వచ్చి మా అమ్మల్ని దొంగ చూపులు చూస్తే మా అమ్మని చూడటానికి వెళ్ళాలి. బాగుంది. ఇప్పుడే కాదండి, ఏ యుగం నుంచి అయినా అమ్మాయిని చూడడానికి అబ్బాయే వెళ్తున్నాడు. ఎందుకు ఇక్కడ రివర్స్ అమ్మాయిలే అబ్బాయిని చూడడానికి రాకూడదు? మా స్వామికి ఏం తక్కువ? ఆయన ఎవరో తెలియకుండా మేము ఎందుకు వస్తాం? మీది అలాగే చెప్తాం. మా స్వామి గుణగణాలు వైభవాలు చెప్తుంటే అన్ని ముసులు పడుతున్నారు. మా స్వామి ఎన్ని శాఖలు చదివారు, ఎన్ని వేదాలు చదివారు అనుకున్నారు? అనంత వేదం, అనంత శాఖలు. ఆ వేదాల్లో ఉన్నటువంటి శాఖలు అన్ని ప్రతిదీ మీరు చెప్పే అగ్నిమీనే పురోహితం నుంచి షన్నో దేవీ రవిష్టాయ వరకు మొత్తం A to Z మొత్తం మా స్వామి దగ్గరే ఉద్భవించాయి. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మనే. ఆయన ఎలాంటి వారు? అచ్యుత పరబ్రహ్మ. ఆది నారాయణాయ, అసలే ఆది నారాయణ స్వరూపుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఎన్నైతే ఉన్నాయో అటన్నిటిని పాలించేటువంటి ఒక మహారాజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ. తత్వాతీతుడు మా స్వామి. సకల నిష్కలంక స్వరూపాయ రంగాధ్యాయుధరస్య. ఆయన యొక్క ఆయుధాలు ఏంటంటే శారంగము, శస్త్రము, ఖడ్గము, శంఖము, చక్రము. అలాగే ఆయన దగ్గర లేనటువంటి ఆయుధము లేదు. చాలా ఆయుధాలు ధరించినటువంటి వాడు మా స్వామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ అఖిలాండకోటి బ్రహ్మాండాధిపతగే. మా స్వామి జగత్తునంతా పాలించేటువంటి వాడు. అచ్యుత గోత్రోద్భవాయ. మా స్వామి వారి యొక్క గోత్రం అచ్యుత గోత్రం. అలాగే మా స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు వచ్చి పరవాసుదేవ శర్మనో నమ్దే. మా స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్ముడు. అలాగే మా స్వామి వారి యొక్క తాతగారి పేరు వచ్చి ప్రద్యుమ్న శర్ముడు. అలాగే మా స్వామి వారి యొక్క తండ్రి గారి పేరు వచ్చి వాసుదేవ శర్ముడు. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ అఖిలాండకోటి తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపదయే సకరాభరణభూషితాయ సర్వావయవ సౌందర్య రూపాయ శ్రీ శ్రీమన్నారాయణ స్వరూప
శ్రీ కలియుగే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామినే వరాయ. అనంత లోకాలు పరిపాలించేది అమ్మే. అమ్మవారు అన్ని లోకాలు పాలించలేదు. చతుర్వేద అనంత వేదాధ్యాయంలో అమ్మ ఇచ్చింది 4 వేదాలు. చతుర్వేద శాఖాధ్యాయని 4 వేదాలు చదివింది తల్లి. ఏం నాలుగు వేదాలు తీసుకున్నారండి మీరు. ఏం తక్కువ లేదు. పోటా పోటీగా ఉన్నాం మేము. ఏం పర్లేదు, మేము పోటాపోటీగానే ఉన్నాం. స్వామి ఎంత చదివినా ఆ చదువుకి చదువుల తల్లి ఎవరు? మా అమ్మే. కాదండి, కాదు. మా అమ్మే. మా దగ్గర కొట్టేసి మీరు మావన్నీ మీరు తీసేసుకొని మళ్ళీ మమ్మల్ని ఎదురంటున్నారా? వేద గాయత్రి మా తల్లి. వేదములు ఇచ్చినటువంటి తల్లి మా గాయత్రి అమ్మవారు. వేదాన్ని ఇచ్చినటువంటి వాడు కూడా మా స్వామేనండి. వేద గాయత్రి ఆవిడే. అమ్మవారు ఆవిడే. నమస్తే